హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చి మెడికల్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఈ మధ్య కొత్త వీసాలు వచ్చిన తర్వాత తెలియక ఏ మెడికల్ సెంటర్ అంటే ఆ మెడికల్ సెంటర్కి వెళ్తున్నారు. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి మెడికల్ పాస్ అవ్వక వెళ్ళినప్పుడల్లా 15 నుంచి 20,000 ఖర్చు పెట్టుకొని అక్కడ మెడికల్ పాస్ అవ్వక మళ్ళీ వేరే మెడికల్ సెంటర్కి వెళ్ళి అక్కడ మళ్ళీ 20,000 ఖర్చు పెట్టుకొని అట్లా మెడికల్కే 1,00,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు పెట్టేస్తున్నారు. లాస్ట్కి మెడికల్ కూడా పాస్ అవ్వడం లేదు. మొత్తం తిరిగేస్తారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, కేరళ ఎక్కడంటే అక్కడికల్లా వెళ్తారు. లాస్ట్కి మెడికల్ అయితే పాస్ అవ్వరు. మెడికల్కి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఏ మెడికల్ సెంటర్లలో అయితే రిజల్ట్ బాగుంటుందో అదే మెడికల్ సెంటర్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఎవరైనా హైదరాబాద్కి మెడికల్కి వెళ్ళాలనుకుంటే సలూస్ మెడికల్ సెంటర్ బాగుంది రిజల్ట్. మీకు ఒకవేళ సలూస్ మెడికల్ సెంటర్కి ఎవరైనా అపాయింట్మెంట్ బుక్ చేసి ఇస్తామంటే సలూస్ మెడికల్ సెంటర్కి వెళ్ళారంటే 90% ఫిట్ అయిపోతారు. ఎందుకంటే రిజల్ట్ బాగుంది అక్కడ. అదే మిగతా మెడికల్ సెంటర్లు ఉన్నాయి హైదరాబాద్లో, అక్కడికి వెళ్ళారనుకోండి 50-50 ఛాన్సెస్ పాస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కొన్ని మెడికల్ సెంటర్లో అయితే కానీ హైదరాబాద్లో మెడికల్ ఫెయిల్ అయ్యారంటే డైరెక్ట్ ఆన్లైన్ ఎక్కిస్తున్నారు. ఒక్కసారి అన్ఫిట్ అయిన ఆన్లైన్ ఎక్కించారా తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళలేరు. ఏ మెడికల్ సెంటర్కి వెళ్ళే అవకాశం ఉండదు. ఆన్లైన్లో నుంచి అది డిలీట్ కూడా అవ్వదు. వాళ్ళు ఏమో చెప్తారు 2 నెలలకు డిలీట్ అయిపోతుంది, 2 నెలల తర్వాత మళ్ళీ మీరు కావాలంటే వేరే ఎక్కడికైనా సరే మెడికల్కి వెళ్ళొచ్చు, వేరే హాస్పిటల్కు బుక్ చేసుకొని వెళ్ళొచ్చు అని మెడికల్ సెంటర్ వాళ్ళు అయితే చెప్తారు. కానీ 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు వెయిట్ చేసినా కూడా ఆన్లైన్లో నుంచి అది డిలీట్ కానే కాదు. మీ వీసా టైం కూడా అయిపోతుంది. కొందరు అయితే డబ్బులు పెట్టి వీసాలు తెప్పించుకుంటారు. 50,000, 1,00,000, 1,50,000 కూడా పెట్టి వీసాలు తెప్పించుకొని ఉంటారు. మీ టైం బాగాలేక మెడికల్ అన్ఫిట్ అయ్యి ఆన్లైన్ ఎక్కిపోయింది అనుకో, మీరు వీసాకు పెట్టుకున్న డబ్బులన్నీ కూడా నష్టపోతారు. ఎక్కడైతే రిజల్ట్ బాగుంటుందో, ఏ మెడికల్ సెంటర్లలో అయితే రిజల్ట్ బాగుంటుందో అదే మెడికల్ సెంటర్కి వెళ్ళి మెడికల్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు కావాల్సిన మెడికల్ సెంటర్ బుక్ చేసుకోవాలనుకున్నా, ఒకవేళ మీకు తెలిసిన ఏజెంట్లు ఒకవేళ చేయలేకపోతే నన్నైనా కాంటాక్ట్ అవ్వండి. నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. నాకు వాట్సాప్లో కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. ఖచ్చితంగా ఏ మెడికల్ సెంటర్లో అయితే రిజల్ట్ బాగుంటుందో అదే మెడికల్ సెంటర్కి అపాయింట్మెంట్ బుక్ చేసి మీకు మెడికల్ అయితే చేయిస్తాను. బెంగళూరు అయితే కనుక సాంఘి బాగుంది, ఆస్ట్రాలజీ బాగుంది, తర్వాత కేర్వాన్ బాగుంది, దాని తర్వాత సిఫా కూడా ఈ మధ్య బాగానే ఇస్తున్నారు రిజల్ట్. హైదరాబాద్ కంటే కూడా బెంగళూరు వచ్చి మెడికల్ చేసుకోవడం చాలా చాలా బెటర్. అలాగే స్టాంపింగ్, పీసీసీ, ఎమరిగేషన్ ఎలాంటి ప్రాసెస్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీ దగ్గర ఉన్న ఏజెంట్ని అడగండి. వాళ్ళు తీసుకునే అమౌంట్ కంటే 1,000 రూపాయలు తక్కువ ఇవ్వండి. ప్రతి ప్రాసెస్ కూడా నేను చేయిస్తాను. మీకు జెన్యూన్గా ఉంటుంది. ఏ మెడికల్ సెంటర్ అంటే ఆ మెడికల్ సెంటర్కి అపాయింట్మెంట్ బుక్ చేసి పంపించను. ఎక్కడైతే రిజల్ట్ బాగుంటుందో అదే మెడికల్ సెంటర్కి బుక్ చేసి మెడికల్కి పంపిస్తా. ఒకవేళ అపాయింట్మెంట్ బుక్ అవ్వకపోయినా డబ్బులు నష్టమైనా పర్లే, స్లిప్పులు 1 బట్టి 5 కొట్టి క్యాన్సిల్ చేసైనా ఏదో విధంగా అదే మెడికల్ సెంటర్ వచ్చేలాగా అపాయింట్మెంట్ తీసి మీకు అక్కడికే మెడికల్కి అయితే పంపిస్తాం. ఏమంటే అమౌంట్ కొద్దిగా ఎక్కువ పెట్టుకోవాలి. మనకు నచ్చిన మెడికల్ సెంటర్లో మనం మెడికల్ చేసుకోవాలనుకుంటే, ఎక్కడైతే రిజల్ట్ బాగుంటుందో అదే మెడికల్ సెంటర్లో మనం మెడికల్ చేసుకోవాలనుకుంటే కొద్దిగా అమౌంట్ ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే నార్మల్గా అపాయింట్మెంట్ బుక్ చేయడానికి 1,000 రూపాయలు తీసుకుంటారు. మనకు కావాల్సిన మెడికల్ సెంటర్కి మనం బుక్ చేసుకోవాలంటే అమౌంట్ ఎక్కువ పెట్టుకుంటే అదే మెడికల్ సెంటర్ వచ్చేలాగా కొందరు అపాయింట్మెంట్ బుక్ చేసి ఇస్తారు. ఒకవేళ మీ దగ్గరలో ఉన్న ఏజెంట్ని అయినా సరే అడిగి హైదరాబాద్కి ఎవరైనా మీరు మెడికల్కి వెళ్ళాలనుకుంటే సలూస్ మెడికల్ సెంటర్కు వెళ్ళడానికే ట్రై చేయండి. లేదు చెన్నైకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఉమా మెడికల్ సెంటర్కి వెళ్ళడానికి ట్రై చేయండి. లేదు బెంగళూరు వచ్చి మెడికల్ చేసుకోవాలనుకుంటే సాంఘి కానీ, ఆస్ట్రాలజీ కానీ, కేర్వాన్ కానీ, సిఫా కానీ ఈ మెడికల్ సెంటర్లు వచ్చేలాగా బుక్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. మెడికల్ 90-95% ఫిట్ అయిపోతారు. తెలియక ఏ సెంటర్ అంటే ఆ సెంటర్కి మెడికల్కి వెళ్ళి మెడికల్ పాస్ అవ్వక మెడికల్ సెంటర్ల చుట్టూ తిరిగి డబ్బులన్నీ నష్టం చేసుకోవద్దండి. ఒక్కసారిగా బెస్ట్ మెడికల్ సెంటర్కి వెళ్ళామంటే పాస్ అవుతామా అవ్వమా, లేదా ఏదైనా ప్రాబ్లం ఉందా, లేదా ఇంకా వేరే మెడికల్ సెంటర్కి వెళ్తే ఏమైనా అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేదా బయట ఏదైనా మంచి హాస్పిటల్కి వెళ్ళి కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత మెడికల్కి వెళ్తే పాస్ అవ్వచ్చు అనేది కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మనం ముందుకు వెళ్ళాలా, అక్కడితో స్టాప్ చేసేయాలనేది కూడా అర్థమైపోతుంది. డబ్బులు ఎందుకు నష్టం చేసుకోవడం చెప్పండి. కొందరు ట్రావెల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, కొందరు ఏజెంట్లు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక మెడికల్ సెంటర్కి పంపిస్తారు. అక్కడ మెడికల్ పాస్ అవ్వలే, ఇక్కడ అవ్వలేదు బ్రదర్, ఇంకో మెడికల్ సెంటర్కి బుక్ చేసి పంపిస్తాను అనేసి మళ్ళీ ఇంకో మెడికల్ సెంటర్ బుక్ చేసి మళ్ళీ అక్కడికి పంపిస్తారు. వెళ్ళినప్పుడల్లా మీకు 15,000, 16,000, 18,000 ఖర్చు వస్తూ ఉంటుంది. డబ్బులు నష్టపోయేది ఎవరు? మీరే కదా. ఇప్పుడు నేను కానీ ఏజెంట్లు కానీ ఎవరు నష్టపోరు. ఇక్కడ అవ్వకపోతే ఇంకో సెంటర్కి పంపిస్తాడు, ఇంకో సెంటర్కి పంపిస్తాడు. 4-5 మెడికల్ సెంటర్లు తిప్పి లాస్ట్కు ఇంకా నువ్వు మెడికల్ పాస్ అవ్వలేవు బ్రదర్, నువ్వు ఇంకా వెళ్ళలేవు, ఎక్కడికి స్టాప్ చేసేసే, వీసా రిటర్న్ పంపించేసే, ఇంకా నీకు ఎక్కడికి వెళ్ళినా నువ్వు మెడికల్ పాస్ అవ్వు అనేసి చేతులు ఎత్తేస్తాడు. అప్పటికి నీ వీసా టైం అయిపోతుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. మీకు ఎవరికైనా కొత్త వీసా వచ్చిన తర్వాత కువైట్, సౌదీ, మస్కట్, దుబాయ్, ఖత్తర్, బహ్రెయిన్ ఏ కంట్రీ వీసా అయినా సరే కొత్త వీసా వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాసెస్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. వాట్సాప్లో మెసేజ్ చేయండి, కాల్ చేయండి.
నార్మల్ కాల్ చేస్తే మాత్రం రాదు. ఎందుకంటే నేను ఇప్పుడు కువైట్లో ఉన్నా కాబట్టి నార్మల్ కాల్ పని చేయదు. నేను ఇండియా వస్తేనే నార్మల్ కాల్ పని చేస్తుంది. వాట్సాప్లోనే మెసేజ్ చేయండి, కాల్ చేయండి, నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ఒకవేళ నాకు డ్యూటీ ఉండి మాట్లాడలేకపోయినా 1 గంట 2 గంటల్లో ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తా. నేను కాల్ చేసి మాట్లాడతాను. ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్. జై హింద్.